ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డి అరుణ ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డులోని బొమ్మరిలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మేయర్ గంగారు సుజాత, నగరపార్టీ కన్వీనర్ కటార్ శంకర్, వడా చైర్మన్ సింగరాజ్ మీనా వెంకట్రావు, పల్లా అనురాధ, తాడి కృష్ణలత, బైరెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు. అగ్గిపెట్టి రెడీ చేసాం వెలిగేయాలి కదా మనం. కేకులు పెడతాం. పక్కన పెట్టేస్తాను. ఓకే అన్నా కేక్ తీసేసాను. పట్టుకోండి పట్టుకోండి అలా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం తరఫున రాష్ట్ర మహిళల తరఫున నేను ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జిల్లా ప్రతిసారైనటువంటి బాల్యం శ్రీనివాస గారి ఆదేశాల మేరకు ఈరోజు బొమ్మరిలో అనాథ పిల్లలకు నిత్యావసర సరుకులు పంపించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని మేము అందరం భావిస్తున్నాము. అలాగే మన జిల్లా ఎమ్మెల్యేగా వాసన గెలిచి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మా మహిళలందరూ కోరుకుంటున్నారు. మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జననేత జగనన్న యొక్క బర్త్డే సందర్భంగా మరి జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మరి కేక్ కటింగ్తో స్టార్ట్ అవుతూ అలాగే మరి అనేక సేవా కార్యక్రమాలు మరి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మరి మహిళల తరఫున అలాగే మా మున్సిపల్ నగరపాలక సంస్థ తరఫున కూడా వారికి జనతన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జనం ఇచ్చిన నాయకుడు, జనంలో ఇచ్చుకుంటున్న నాయకుడు జననేత జగనన్న. వారు ఒక్క మాట మీదనే కాకుండా మాట తప్పని మనం తప్ప నాయకుడుగా ఏదైతే మరి మన వాగ్దానం చేస్తున్నారో మరి నవరత్నాల పేరుతో ముందుకు వస్తూ మరి ప్రజలందరి యొక్క అవసరాలను తీరుస్తూ ప్రజల నుండి చిరస్థాయిగా ఇచ్చే నాయకుడిగా మరి పేరు పొందుతూ ముఖ్యంగా మహిళా తల్లికి అన్ని రకాల అవసరాలను తీరుస్తూ అలాగే మరి ఇళ్ల పట్టాల దగ్గర నుంచి మరి సొంత ఇంటి కళ్యాణ దగ్గర నుంచి అలాగే మరి 45 వయసు వాళ్ళని SC/ST ఆసరా దగ్గర నుంచి అలాగే ప్రతి ఒక్కరికి మరి మాలో ఉన్నటువంటి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ 50% రిజర్వేషన్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా మాకు ఎంతో ఆసరాగా ఉండేది మరి జగనన్నే రాయబోయే రోజుల్లో కూడా సీఎంగా ఉండాలని. అలాగే ఈ జిల్లాలో మరి ఈ జిల్లా రాజసారి శ్రీ బాల్య శ్రీనివాసరెడ్డి గారు మరి మా ఒంగోలుకి ఎన్నిక కాబట్టి భారీ మెజార్టీతో ఎన్నిక కాబట్టి వారు కూడా మరి తొందరలోనే మినిస్టర్గా కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అనే సేవా కార్యక్రమాలు ముఖ్యంగా మరి నా ఫ్రెండ్ అరుణ
ఇక్కడ బొమ్మరిల్లులో నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడము, అలాగే శిశు సేవికలను కూడా మరి నిత్యావసర సరుకులు, అలాగే అన్నదానము, అలాగే మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి జగనన్న జన్మదిన శుభాకాంక్షలు.